శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము వార ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఇది నేను ఫస్ట్ టైం చేయబోతున్నా వార ఫలాలు ఎలా ఉంటాయని. కాబట్టి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనం డైలీ రాశి ఫలాలు, మంత్లీ ఫలాలు చెప్తుంటాం. కానీ లాస్ట్ టైం నేను రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. చాలామంది చేయండి అని ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల ఈ రోజు వార ఫలం మనం చేయడం జరగబోతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఈ లైక్స్ అనుసారంగానే నేను నెక్స్ట్ వీక్ వార ఫలాలు చెప్పడానికి ప్రయత్నించుతా. నా దృష్టికోణం కనుక చూసుకున్నట్లయితే ఒక విషయం తెలుసుకోండి. జ్యోతిషాన్ని ఎప్పుడు కూడా మీరు తెలుసుకునేటప్పుడు అది భవిష్యత్తు మార్చదండి. ఉన్నది మీకు చూపించుద్ది అంతే. ఉన్నది మీకు చూపించుద్ది. మారాలంటే మీరే మారాలి కొద్దిగా, తప్ప అది మారదు. భక్తి భావనతో కనుక ఆరాధించిన దేవుడిని ఉన్నట్లయితే భగవంతుడే మీ జీవితాన్ని దేవుడే మీ జీవితాన్ని మార్చగలుగుతాడు. రెండోది, దానికన్నా ముందు మీరే మార్చుకోవాలి. మీకు రాకున్నట్లయితే సరెండర్ అవ్వండి, భగవంతుడి శరణంలో ఉండండి. ఓకే, ఈ వారం కనుక చూసుకున్నట్లయితే రాశి ఫలాలు మనం తెలుసుకోబోతున్నాము. సూర్యుడు కనుక చూసుకున్నట్లయితే వృషభ రాశిని వదిలేసి మిథున రాశి లోపల వెళ్ళబోతున్నాడు. మిథున రాశిలో వెళ్ళిన తర్వాత త్రిగ్రహ యోగం అయితే నిర్మితం కాబోతుంది. త్రిగ్రహ యోగం అంటే సూర్యుడు, బుధుడు, దేవగురు బృహస్పతి మిథున రాశిలో ఉండబోతున్నాడు. కర్కటక రాశి పాపకర్తరి యోగంలో ఉన్నది అని. అలాగే సింహరాశిలో చూసుకున్నట్లయితే కుజుడు అలాగే కేతు ఉండబోతున్నాడు. కుంభరాశి లోపల రాహు ఉండబోతున్నాడు. అదే రకంగా శాటర్న్ చూసుకున్నట్లయితే మీన రాశి లోపల ఉండబోతున్నాడు. శుక్రుడు మేషరాశి లోపల ఉండబోతున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మీకు రాశి ఫలాలు నిర్మితం చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిన రాశి ఫలాలు సంక్షిప్తంగా చెప్తానని ఇవి కూడా అలాగనే చెప్పడానికి ప్రయత్నించుదాం. అంటే వారం ఎలా ఉంటుంది మొత్తం అది తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఓకే, మేషరాశి వారి కనుక చూసుకున్నది ఈ వారం ప్రత్యేకంగా కొద్దిగా పాజిటివిటీతో పాటు ముందుకు వెళ్ళబోతుంది. ఆదివారం నుంచి కనుక చూసుకున్నది ప్రత్యేకంగా ఆదివారం, సోమవారం మీకోసం మీ ఫేవరబుల్గా ఉండబోతుంది. ఏదైనా పని చేయాలనుకున్నా, ఏదైనా మొదలు పెట్టాలనుకుంటే అయితే బెస్ట్ టైం ఉంది. ఏదైనా సరైన నిర్ణయం తీసుకోవాలనుకున్నా కూడా తీసుకోండి, ఇబ్బంది లేదు. మంగళవారం, బుధవారం, గురువారం రోజు ప్రత్యేకంగా ఎలాంటి విషయాల లోపల మీరు ప్రత్యేకంగా తీసుకునే నిర్ణయాలు ఎక్కువ లీక్ కాకుండా చూసుకోవడం ప్రయత్నించండి. లీక్ అంటే ఏం తెలుసా? తీసుకున్న నిర్ణయాలు అందరితో చెప్పకుండా కూర్చోకండి, సైలెంట్గా ఉండండి. తనంత పనులు జరుగుతూ ఉంటుంటాయి. కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ శ్రేయోభిలాషి, మీ ఇంట్లో వాళ్ళు, మీ నాన్నగారు చెప్తే పర్వాలేదు. ఓకే, గురువారం, శుక్రవారం అలాగే శనివారం కనుక చూసుకున్నైతే ఈ 3 రోజులు ఏవైతుందో బాగుంటుంది. అంటే ఎలాంటి విషయంలో బాగుంటుంది తెలుసా? మీరు పూర్వం లాస్ట్ మంత్ లోపల ఏమైనా సగంలో పని చేసి వదిలేసినట్లయితే, లేకపోతే ఏదైనా టార్గెట్ మీకు ఇవ్వడం జరిగినట్లయితే, లేకపోతే కుటుంబం లోపల ఏదైనా ప్రాబ్లం కోసం సఫర్ అవుతున్నట్లయితే దానికి సంబంధించిన సొల్యూషన్ మీకు దక్కుతుంది. ఏదో ఒక కొత్త పని ఈ వారం మొదలుపెట్టే అవకాశం అయితే కనబడుతుంది. ఏదో ఒకటి చేయాలని తపన ఏదైతే ఉందో అది ఈ వారం చాలా గట్టిగా మీకు ముందుకెళ్ళబోతుంది. ఈ వారం కనుక చూసుకున్నట్లయితే అన్ని గ్రహాలు మీ అనుకూలంగానే ఉన్నాయి. ఓన్లీ శాటర్న్ మీ రాశి నుంచి ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల అది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈ వారం మీకోసం చక్కగా ఉండబోతుంది. తృతీయ స్థానం లోపల సూర్యుడు, గురువు, అదే రకంగా బుధుడు ఉండడం వల్ల కొద్దిగా ట్రావెలింగ్ అయితే ఈ వారం ఎక్కువగా మీకు కనిపిస్తుంది. ఈ వారం ప్రత్యేకంగా కుదిరినట్లయితే ప్రతిరోజు శివుడికి అభిషేకం చేయండి. ప్రతిరోజు రావి చెట్టుని ప్రత్యేకంగా పూజించండి. ఈ వారం చూసుకున్నట్లయితే విష్ణు ఆలయాన్ని తప్పకుండా దర్శించండి. వృషభ రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ వారం ప్రత్యేకంగా మీకోసం మీ ఫేవరబుల్గా ఉందా అంటే ఉన్నది. కొద్దిగా కొన్ని విషయాల లోపల ఇబ్బందికరంగా ఉంటుంది. కేతువు, అదే రకంగా కుజుడు రాశి నుంచి చతుర్థంలో ఉండడం, శుక్రుడు మీ రాశి నుంచి ద్వాదశంలో ఉండడం, ఇది కొద్దిగా కొన్ని విషయాల లోపల మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. మోక్ష త్రికోణ స్థానం లోపల ఇలాంటి గ్రహాలు ఉండడం ఇది కొద్దిగా ఛాలెంజింగ్గా ఉంటుంది. కొన్ని విషయాల లోపల కొద్దిగా తీసుకున్న నిర్ణయాలు, చేస్తున్న పని లోపల కొద్దిగా భయం అయితే మీకు పెరుగుతూ ఉంటుంటుంది. ఈ వారం లోపల ప్రత్యేకంగా ఆర్థిక వ్యవహారాల విషయాల లోపల కొద్దిగా మీకు భయం కలగడం అని. వీకెండ్లో కనుక చూసుకున్నట్లయితే కొద్దిగా మీ టార్గెట్ ఎంతైతే ఉందో అందులో 50% రీచ్ అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కుటుంబం లోపల తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండబోతుంది. మదర్ హెల్త్కి సంబంధించి కొన్ని విషయాలు ఖర్చులు అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. దాంతోపాటు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఈ నెల లోపల అంటే ఈ వారం లోపల ప్రత్యేకంగా ఈ వారంలో
జాబ్ లోపల కొద్దిగా సడన్లీ కొద్దిగా బర్డన్ పెరిగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. విద్యార్థులకి పర్వాలేదు, ప్రేమికులకి కొన్ని విషయాల లోపల జాగ్రత్తగా ఉండాల్సింది. ఈ వారం వృషభ రాశి వారు తప్పకుండా చేయాల్సింది ఏంటంటే ప్రతిరోజు మహాలక్ష్మి అష్టకాన్ని తప్పకుండా చదువుకోండి. కుదిరినట్లయితే పేదవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి కొద్దిగా తీపి పదార్థాలు పంచడానికి ప్రయత్నించండి. కుటుంబం లోపల కొద్దిగా కలహం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఈ వారంలో కనబడుతున్నాయి. కొత్త ఇల్లు కొనాలి, ఇల్లు మార్చాలనుకున్నట్లయితే ఇలాంటి వ్యవహారాలు అస్సలు ఈ వారం చేయకండి. మిథున రాశి వారి కనుక చూసుకుంటే మిథున రాశి వారికి ఈ వారం చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగుండబోతుంది. ఆదివారం సోమవారం కొద్దిగా ఒత్తిడిగా ఉంటుంది, కొద్దిగా కోపంగా ఉంటుంది, కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది, కొద్దిగా ఏదో విషయాల లోపల కొద్దిగా చేంజెస్ అయితే అవుతుంది. కానీ బుధవారం గురువారం నుంచి కొద్దిగా బరువు తగ్గినట్టు అనిపిస్తుంది. ఏదో చేయాలని ఒక ఫీలింగ్ ఏదైతే ఉందో మీకు కలుగుతుందో అది చాలా బలంగా ముందుకు వెళ్తూ ఉంటుంది. అని ఈ వారం లోపల ప్రత్యేకంగా ఏదైనా మంచి విషయం ఏదైనా ఉందా అంటే అన్ని గ్రహాలు మీ అనుకూలంగా ఉన్నాయి. చంద్రుడు ఆదివారం సోమవారం వదిలేసినట్లయితే మిగతా అన్ని రోజులు మీ పక్షాల్లోనే ఉన్నాడు. కాబట్టి ఈ వారం మీరు చేయాల్సింది ఏంటంటే పూర్వం ఏవైనా పనులు కనుక సగం చేసినట్లయితే ఆ పనులు ముగించడానికి ప్రయత్నించాలి. ఏదైనా డాక్యుమెంట్ పైన సైన్ చేసేటప్పుడు గురువారం శుక్రవారం చేయడానికి ప్రయత్నించండి. ఈ వారం ప్రత్యేకంగా చూసుకుంటే కుటుంబ పరంగా చాలా బాగుండబోతుంది. ఏదో ఒక సంబరమైన విషయం అని చెప్పుకోవచ్చు, లేకపోతే ఏదైనా చేయాలనే విషయాల లోపల ఇతరులకు సలహా ఇచ్చే విషయాల లోపల మీకు అనుకూలంగా ఉండబోతుంది. ఈ వారం చెప్పాలంటే మిథున రాశి వారికి చాలా బాగుండబోతుంది. పూర్వం పొందలేని విషయాల లోపల ఈ వారం కొద్దిగా మైండ్ అయితే రిలాక్స్గా కాబోతుంది. రిలాక్స్ అని చెప్పే కానీ ఏంటంటే మీరు అనుకున్న పని లోపల మైండ్ కొద్దిగా ఎక్కువ ఆలోచన అటుపక్కన వెళ్ళబోతుంది. పాజిటివిటీ అయితే రాబోయే రోజుల్లో కనబడుతుంది మిథున రాశి వారికి. ఈ వారం ప్రతిరోజు శివుడికి పంచామృతంతో అభిషేకం చేయండి. గణపతి ఆలయానికి ప్రతిరోజు దర్శనం చేయండి. కుదిరినట్లయితే ప్రతిరోజు గణపతికి గరిక తప్పకుండా అర్పణం చేయండి, చాలా బాగుంటారు. కొన్ని సీక్రెట్స్ జాగ్రత్తగా కాపాడుకోండి. కర్కాటక రాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ వారం కర్కాటక రాశి వారికి కొద్దిగా కొత్త ఛాలెంజెస్ అయితే రాబోయే రోజులు ఎదుర్కోబోతున్నారు. కొద్దిగా ట్రావెలింగ్ ఉండబోతుంది, కొద్దిగా అప్పు చేసిన వారికి కొద్దిగా భయం ఉండబోతుంది, నిద్ర సరిగా పట్టదు, స్కిన్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంటాయి. అని అలాగే ఈ వారం లోపల ప్రత్యేకంగా అవుతుంది అని తెలుసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు సంబంధం సరిగ్గా ఉండదు. మీరు కొన్ని విషయాల లోపల రాబోయే రోజులు బిజీ అవ్వబోతున్నారు. అనుకున్న పనులు సరిగ్గా అయ్యే అవకాశాలు కనిపించట్లేవు. మెంటలీ డిస్టర్బ్ రాబోయే రోజులు ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే మీ రాశి ప్రెజెంట్ పాపగర్తరి యుగంలో ఉంది. అందువల్ల ఇంకొక విషయం తెలుసుకున్నట్లయితే దశమ స్థానం లోపల శుక్రుడు ఉన్నాడు. కొద్దిగా వర్క్ లోపల బర్డన్ పెరుగుతుంది. కొద్దిగా ఆధ్యాత్మిక క్షేత్రాల లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చాలా బాగుంటుంది ఈ వారం కొన్ని కొత్త విషయాలు నేర్చుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కొద్దిగా ఏంటంటే ఆధ్యాత్మిక విషయాల్లో ఉన్న వారికి గుర్తింపు ఉంటుంది, కానీ ఆధ్యాత్మికం లేని వారు ఎలా ఉంటుందంటే ఏదో ఒకటి నా నుంచి దూరంగా పోతున్నా ఒక భయం అయితే ఉంటుంది. నిద్ర సరిగా పట్టదు, భయం కలుగుతూ ఉంటుంటుంది, ఇన్సెక్యూరిటీ పెరుగుతూ ఉంటుంటుంది. కాబట్టి కొద్దిగా రోడ్డు పైన వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు జాగ్రత్తగా రాహుకేతు సంబంధం కుజుడుతో ఉండడం వల్ల కొద్దిగా తొందరపాట్లు ఇలాంటి రకమైన నిర్ణయాలు తీసుకోకండి. కుటుంబం లోపల తప్పుడు వ్యవహారాలు జరిగే అవకాశం ఉంది ఓన్లీ మీ వల్ల. కాబట్టి వాని పట్ల నియంత్రణ చాలా అవసరం. అలా ఈ వారం చూసుకున్నట్లయితే బాగుంది. కొద్దిగా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే తొందరపాట్లు ఏదైనా చేసినట్లయితే ప్రాబ్లమ్స్ సడన్లీ క్రియేట్ అవుతాయి. ఈ వారం ప్రత్యేకంగా మీరు హనుమాన్ చాలీసా అలాగే కుదిరినట్లయితే సుందరకాండ ప్రతిరోజు చదువుకోవడానికి ప్రయత్నించండి, బాగుంటుంది. అలాగే ఈ వారం ప్రత్యేకంగా కుదిరినట్లయితే బుధవారం అలాగే శనివారం రోజు పేదవాళ్ళకి కొద్దిగా అంటే పేదవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కొద్దిగా వాళ్ళకి తీపి పదార్థం మీ చేతితోటి పంచడానికి ప్రయత్నించండి. సింహరాశి వారి కనుక చూసుకున్నైతే సింహరాశి వారికి ఈ వారం చాలా బెస్ట్, చాలా బాగుండబోతుంది. బుధవారం గురువారం శుక్రవారం ఈ 3 డేస్ అయితే ఉందో ఇది మీకు సరిగ్గా ఉండదు. బుధవారం గురువారం శుక్రవారం ఈ 3 డేస్ అయితే ఏదైతే ఉందో ఇది మీకు కొద్దిగా సరిగ్గా ఉండదు. దీని వ్యతిరేకంగా చూసుకున్నైతే అన్ని మీ ప్లస్లోనే ఉంటాయి. కొద్దిగా ప్రయత్నం లోపల వృద్ధి చెందబోతుంది. కొత్త వ్యక్తులతో పాటు సంబంధం క్రియేట్ అయ్యి అనుకున్న పని ఎలా పూర్తి చేయాలో దాని పట్ల ప్రయత్నం అయితే కొనసాగుతూ ముందుకు వెళ్ళబోతుంది. కానీ పర్వాలేదు, అనుకున్న పని ఈ వారం అవుతుందా అంటే అనుకున్న పని ఈ వారం అయ్యే అవకాశం లేదు. మీరు అనుకున్న పని నెక్స్ట్ వీక్ అయ్యే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి. ఈ వారం మీరు చేయాల్సింది ఏంటంటే ఓన్లీ రహస్యంగా అనుకున్న పని చేయడానికి ప్రయత్నించండి. సోషల్ లోపల సర్కిల్ పెరగబోతుంది. గత కొన్ని రోజుల ముందు ఏవైతే మీ తప్పులు జరిగాయో
ఆ తప్పులు సరిదిద్దుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఏవైతే మీరు చేయకూడదో అవి అస్సలు చేయకండి. మీకున్న బాధ్యతను సరిగ్గా ముందుకు తీసుకోవడానికి ప్రయత్నించండి. కొన్ని మీ అనుకున్న పనుల లోపల మీ ఫాదర్ కావచ్చు, మీ బ్రదర్ కావచ్చు, మీ ఇంట్లోనే మీ మదర్‌కి కావచ్చు, వాళ్ళ విషయాల లోపల బాధ్యత మీకు రాబోయే రోజుల్లో పెరగబోతుంది. సింహరాశి వారికి ఈ వారం కనుక చూసుకున్నైతే పాజిటివ్‌గా ఉండబోతుంది. అనుకున్న పనులు ఈ వారం అయితే అవ్వవు. కానీ లాస్ట్ లోపల ఏవైతే మీరు సగం చేసి వదిలేస్తున్నారో ఆ పనులు అయితే తప్పకుండా అవుతాయి. కొద్దిగా బర్డెన్ అయితే ఈ వారం మీకు ఎక్కువగా పెరుగుతది. ప్రతిరోజు సిద్ధ కుంజికా స్తోత్రాన్ని తప్పకుండా చదువుకోవడానికి ప్రయత్నించండి. అదే రకంగా ప్రతిరోజు ఈ వారం కనుక కుదిరినట్లయితే శ్రీ విష్ణు ఆలయానికి వెళ్ళి అక్కడ విష్ణు భగవంతుడికి చందనం అర్పణం చేయడానికి ప్రయత్నించండి. కన్యా రాశి వారికి కనుక చూసుకుంటే కన్యా రాశి వారికి ఈ వారం ఓకే పర్వాలేదు, నార్మల్గా ఉండబోతుంది. మరి అంత అనుకూలంగా నేను చెప్పను, మరి అంత ప్రతికూలంగా చెప్పను, నార్మల్గా వెళ్ళిపోతుంటుంది. కొద్దిగా ట్రావెలింగ్ లోపల బాడీ అన్హెల్తీ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. కొద్దిగా దెబ్బలు తగిలే అవకాశం కూడా కనబడుతుంది ఆదివారం రోజు. అండ్ ఇంకొక విషయం కనుక పరిశీలించినట్లయితే మీరు ఎలాంటి డాక్యుమెంట్ పైన సైన్ చేసేటప్పుడు కొద్ది జాగ్రత్తగా ఉండడానికి మీరు ప్రయత్నించండి. ఈ వారం లోపల ప్రత్యేకంగా ఏంటంటే కుటుంబం లోపల చిన్న మనస్పర్ధలు అయితే పెరుగుతాయి. కొద్దిగా హడావిడి అయితే ఎక్కువగా అవుతుంది. అలాగే కొద్దిగా కొన్ని విషయాల లోపల ఫ్యామిలీ లోపల మిస్అండర్స్టాండింగ్స్ కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అందువల్ల ఏంటంటే మీరు ఆ విషయాన్ని మనసు మీద పెట్టుకొని బాధపడకండి. ఏదైతే అవుతుందో మంచి కోసమే అవుతుందో దాని గురించి పట్టించుకొని వదిలేండి తప్ప మర్యాద దాని గురించి సీరియస్ అవ్వకండి. ఈ వారం ప్రత్యేకంగా హెల్త్ పట్ల ఎక్కువ ఫోకస్ చేసి పెట్టుకోండి. అనుకున్న పనులు అయ్యే అవకాశాలు ఉన్నాయంటే గురువారం, శుక్రవారం, శనివారం ఈ 3 రోజులు అంటే వీకెండ్లో ఆ టైం లోపల అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కొద్ది ట్రావెలింగ్ కూడా ఈ వారం కనబడుతుంది. కుదిరినట్లయితే ఈ వారం మీరు గణపతి ఆలయానికి ప్రతిరోజు దర్శనం చేయడానికి వెళ్ళండి, బాగుంటారు. ఇంట్లో ప్రత్యేకంగా శివ సహస్రనామం వింటూ ఉండండి, బాగుంటారు. తులారాశి వారి కనుక చూసుకుంటే తులారాశి వారికి ఈ వారం ప్రత్యేకంగా బాగుంది, అంత ఇబ్బందికరంగా లేదు. ఆదివారం, సోమవారం కొద్దిగా భయంగా ఉంటుంది. కొద్దిగా ఏదో విషయం పట్ల కొద్దిగా ఆందోళన అయితే ఉంటుంది. అనుకున్న పని దాన్ని ఎలా పూర్తి చేయాలని ఒక తపన అయితే కనబడుతుంది. మరి తపన పూర్తి అవుతుందా అంటే ఈ వారం మొత్తం తపన కోసమే టైం ఉండబోతుంది. ఈ వారం తపన అవ్వదు, నెక్స్ట్ వారం తపన మీ పూర్తి అయ్యాక అవుతుంది. ఈ వారం ఏమవుతుంది తెలుసుకోండి. ప్రత్యేకంగా 3 గ్రహాలు మీ అనుకూలంగా ఉన్నాయి భాగ్యస్థానం లోపల, సూర్యుడు, బుధుడు అలాగే గురువు. ఈ 3 గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల ఆర్థిక వ్యవహారం లోపల బాగుండబోతుంది. కొత్త బాధ్యతలు పెరగబోతున్నాయి. అనుకున్న పని లోపల వేగం పెరగబోతుంది. చేస్తున్న పని లోపల కొద్దిగా డిలే అవుతుంది. కానీ లాస్ట్ లోపల ఏవైతే పనులు వదిలేస్తారో ఆ పనులు పూర్తిగా చేస్తారు. ఈ వారం ప్రత్యేకంగా ఒక పాజిటివ్ ఏదైనా చెప్పాలంటే ఈ వారం సంకల్ప సిద్ధి కలగబోతుంది. సంకల్ప సిద్ధి అంటే ఏం తెలుసా? నేను ఇది చేయాలని అనుకుంటున్నాను, ఇది నేను తప్పకుండా చేయాల్సిందే. తప్పకుండా మీరు అది చేస్తారు. కానీ దాని నుంచి రావాల్సిన రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో అవి రిజల్ట్స్ ఈ వారం రావు, ఇది తెలుసుకోండి. కాబట్టి అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ వారం తులారాశి వారికి బాగుంది. ఆదివారం, సోమవారం కొద్దిగా మనసు పట్ల నిగ్రహ వదిలేసినట్లయితే మంగళవారం నుంచి శనివారం వరకు మీకోసం బాగుండబోతుంది. ఈ వారం మీరు చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ఏం తెలుసా? మీరు ఏవైతే చేద్దామని అనుకుంటున్నారో అవి ఒక నోట్స్ రాసి పెట్టుకోండి. అవి ఒక నోట్స్ మెయింటైన్ చేయండి, బాగుంటుంది. ఈ వారం ఎక్కువగా వజ్రేశ్వరి దేవి అమ్మవారిని ఆరాధించడానికి ప్రయత్నించండి, లేకపోతే దుర్గా అమ్మవారిని ఆరాధించడానికి మీరు ప్రయత్నించండి. ప్రతిరోజు లలిత సహస్రనామ స్తోత్రం చదువుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ప్రతిరోజు శివాలయం కూడా దర్శనంకి వెళ్ళండి. వృశ్చిక రాశి వారి కనుక చూసుకున్నైతే వృశ్చిక రాశి వారికి ఈ వారం కొద్దిగా హడావిడి ఉండబోతుంది. వృశ్చిక రాశి వారు కొన్ని విషయాల లోపల జాగ్రత్తగా ఉండాలి. ఏవైతే మీరు చేయబోతున్నారో, ఏవైతే మీరు రాబోయే రోజుల్లో నిర్ణయం తీసుకోబోతున్నారో అవి చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. కాబట్టి ఎలాంటి విషయాల లోపల ఆలోచించకుండా నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. పూర్వ ఆభాసం పెట్టుకొని నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నించండి. ఆ పరిస్థితిని మొత్తం అర్థం చేసుకొని నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ వారం మీకు కొన్ని విషయాల లోపల ఎలా జరుగుద్దంటే చతుర్థ స్థానం లోపల గ్రహాలు ఏవైతే కలుగుతున్నాయో, మోక్ష త్రికోణ స్థానం లోపల గ్రహాలు ఏవైతే కలుగుతున్నాయో ఇవి మీకు అంత అనుకూలంగా ఉండవు. ఎందుకంటే దశమ స్థానం లోపల కుజుడు, కేతు సంబంధం డైరెక్ట్ ఆస్పెక్ట్ చతుర్థ స్థానం పైన ఉంటుంది. అని శుక్రుడు కనుక చూసుకున్నైతే మీ రాశి నుంచి 6th హౌస్ లోపల ఉండబోతున్నాడు. ఇది ఆడవాళ్ళ పట్ల, మీ వ్యక్తిత్వ వ్యవహారం పట్ల కొద్దిగా అంత అనుకూలంగా ఉండదు. హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. డబ్బులు వ్యవహారం లోపల జాగ్రత్తగా ఉండండి.
చుట్టాల లోపల చిన్న చిన్న మనస్పర్ధలు అవుతాయి. దాన్ని మరి అంత సీరియస్‌గా తీసుకోకండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఏదైతే మీరు చేద్దామని అనుకుంటున్నారో అవి సరిగ్గా అయ్యే అవకాశాలైతే కనిపించట్లేదు. అయినా ప్రయత్నం కొనసాగుతూ ముందుకు తీసుకెళ్ళండి. అయ్యే అవకాశాలు నెక్స్ట్ వీక్ అయితే కనబడుతున్నాయి. కానీ కొద్దిగా భయం అయితే ఈ వారం మీకు ఉండబోతుంది. ఎవరిదైనా సలహా తీసుకొని నిర్ణయం తీసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఏ పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని నిర్ణయం తీసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఫ్యామిలీ లోపల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవుతే దాన్ని మరింత సీరియస్‌గా అస్సలు తీసుకోకండి. అని నిద్ర సరిగ్గా చేయండి. ఈ వారం నిద్ర అంత సరిగ్గా కనిపించట్లేదు. ప్రతిరోజు చీమలకి ప్రత్యేకంగా కొద్దిగా పంచదార వేయడానికి ప్రయత్నించండి. ప్రతిరోజు ఇంట్లో శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేయడానికి ప్రయత్నించండి. ఆర్థిక క్షేత్రాల లోపల కొద్దిగా రావాల్సిన డబ్బు వచ్చే అవకాశాలైతే కనబడుతుంది. ధనుసు రాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ వారం ఆర్థిక వ్యవహారం లోపల ముందుకెళ్ళబోతున్నారు. విద్యార్థులకి కొన్ని విషయాల లోపల పాజిటివ్ జరగబోతుంది. కార్యక్షేత్రాల్లో ఉన్నవారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో బుధవారం, గురువారం, శుక్రవారం రోజు కొన్ని విషయాల లోపల బర్డన్ పెరగబోతుంది. ఏం చేయకపోయినా కొన్ని తప్పుడు వ్యవహారాలకి కొద్దిగా మీరు ముందుకెళ్లాల్సిన అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా మీరు వహించడానికి ప్రయత్నించండి. బిజినెస్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ వారం లోపల ప్రత్యేకంగా పర్వాలేదు బాగా అని చెప్పుకోవచ్చు. వ్యాపారం లోపల కొద్దిగా ముఖ్యమైన పరిస్థితులు చేంజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే, దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతోపాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది. అయి ఉంటుంది. ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువసార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. కొద్దిగా మీ బిజినెస్ అడ్వర్టైజ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి అడ్వర్టైజ్మెంట్ పబ్లిష్ చేయడానికి ప్రయత్నించండి. ఈ వారంలో ప్రత్యేకంగా ఏంటంటే బుధుడు, శుక్రుడు, అదే రకంగా దేవగురు, బృహస్పతి, సూర్యుడు ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో మీ అనుకూలంగా ఉండడం వల్ల వీళ్ళ తత్వాన్ని మీరు సరిగ్గా ఉపయోగించడానికి ప్రయత్నించండి. హెల్త్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే డాక్టర్ చేంజ్ చేయండి. డాక్టర్ ఇంకో వేరే చోట వెళ్ళండి. సరే, డాక్టర్ మీకు ఈ వారం తప్పకుండా మీకు కలవబోతున్నారు. అదే రకంగా ఎవరైతే ట్రావెలింగ్ చేస్తున్నారో ట్రావెలింగ్ సఫలీకృతం అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. సంతాన వ్యక్తిగత విషయాల లోపల కొద్దిగా పాజిటివ్ చేంజెస్ అయితే రాబోయే రోజుల్లో మీరు చూడగలుగుతారు. ధనుసు రాశి వారికి ఓవరాల్ చెప్పాలంటే ఈ వారం గత వారం కన్నా ఈ వారం మీకోసం చాలా బెస్ట్గా అయితే ఉండబోతుంది. ఓన్లీ మీరు చేయాల్సింది ఏంటంటే కోపం పట్ల నియంత్రణ పెట్టుకోండి. మీ సీక్రెట్స్ కొద్దిగా దాచిపెట్టుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఈ వారం ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తప్పకుండా చదవండి. అదే రకంగా ఏదైనా తప్పు కనుక మీతో అయినట్లయితే క్షమాపణ అక్కడ వెళ్ళి మీరు తప్పకుండా కోరుకోండి. మకర రాశి వారి కనుక చూసుకున్నట్లయితే మకర రాశి వారికి ఈ వారం బాగుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. భోజనం పట్ల నియంత్రణ పెట్టుకోండి. బిజినెస్ చేసేవారు కొన్ని విషయాల లోపల జాగ్రత్తగా వహించడానికి ప్రయత్నించండి. హెల్త్ పట్ల ప్రత్యేకంగా డాక్టర్కి చేంజ్ చేయాల్సిన అవసరం ఉందా, లేకపోతే ట్యాబ్లెట్స్ మార్చుకోవాలంటే ట్యాబ్లెట్స్ మార్చుకోండి, డాక్టర్ని చేంజ్ చేయకండి. ముందు నుంచి ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ కనుక ఉన్నట్లయితే కొద్దిగా వైరల్ ఇన్ఫెక్షన్ పెరిగే అవకాశం ఉండబోతుంది. విద్యార్థులకి ఈ వారం చూసుకున్నట్లయితే బెస్ట్ గుడ్ చాలా బాగుంది. కొద్దిగా కొత్త ఫ్రెండ్షిప్ పెరుగుతుంటుంది. యాజ్ వెల్ దాంతో ఏంటంటే క్రియేటివిటీ లోపల ఉన్నవారు ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వారం కొద్దిగా ఒక చిన్న మిస్ వర్డ్ మాట్లాడడం వల్ల
క్యారెక్టర్ పాడే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. జాగ్రత్తగా. సెకండ్ హౌస్లో రాహు ఉండడం వల్ల, 8th హౌస్ లోపల కేతు, అదే రకంగా కుజుడు ఉండడం వల్ల కొద్దిగా రోడ్డు పైన వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జాగ్రత్తగా వహించండి. దెబ్బలు తగిలే అవకాశం కూడా కనబడుతుంది. కొద్దిగా నిద్రకు సంబంధించి సమస్య మీరు చూడగలుగుతారు. దాంతోపాటు సాటర్న్ 3rd హౌస్ లోపల ఉండడం వల్ల ట్రావెలింగ్ కలిగే అవకాశాలు కూడా మీకు కనబడుతున్నాయి ఈ వారం. ఇంకొక విషయం కనుక చూసుకుంటే 6th హౌస్ లోపల బుధుడు, గురువు, అదే రకంగా సూర్యుడు ఉండడం వల్ల అప్పుకి సంబంధించిన విషయాల లోపల కొద్దిగా భయం పెరుగుతుంది. దాంతోపాటు మీరు జాబ్ చేస్తున్న వ్యవహారం లోపల కొద్దిగా టార్గెట్ కూడా మీకు పెరుగుతుంది. దీనివల్ల ఏదైనా ప్రాబ్లం అవుతుందంటే ప్రాబ్లం అవ్వదు, మీరు కొద్దిగా దాన్ని ఎక్కువగా సీరియస్ తీసుకోవడం వల్ల కొద్దిగా మీరు భయపడతారు. ఓకే, ఈ వారం మకర రాశి వారు కనుక చూసుకున్నది కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఎక్కువ కనబడుతుంది. దాంతో పూర్వం మీరు ఏమైనా పని చేస్తున్నట్లయితే ఆ పని సగం అయి ఉన్నట్లయితే దాన్ని పూర్తి చేయండి. అలాగే ఈ వారం ఇంకో కొత్త పని మొదలుపెట్టే అవకాశాలు కూడా మీకు కనబడుతున్నాయి. ఈ వారం మకర రాశి వారు ప్రతిరోజు ఇంట్లో కూర్చొని ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే గణపతి ఆరాధన ఎక్కువ చేయండి. ఎవరైతే బయటికి వెళ్తుంటారో వాళ్ళు ప్రతిరోజు గణపతి దర్శనం తప్పకుండా చేయడానికి ప్రయత్నించండి, బాగుంటారు. కుదిరినట్లయితే మంగళవారం రోజు ఏదైతే రెడ్ కలర్ పప్పు ఉంటుందో ఆ పప్పు దానం చేయడానికి మీరు ప్రయత్నించండి హనుమంతుడి గుడిలో. కుంభరాశి వారి కనుక చూసుకుంటే కుంభరాశి వారికి ఈ వారం బెస్ట్, చాలా గుడ్ ఉండబోతుంది. కుంభరాశి వారికి గత వారం కన్నా ఈ వారం బెస్ట్ అని చెప్పుకోగలుగుతాను. రావాల్సిన డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థుల కోసం బాగుండబోతుంది. కొత్త ఆలోచనతో పాటు ముందుకు వెళ్ళబోతున్నారు. ఏదైనా పని కనుక కొత్తగా మొదలు పెట్టాల్సినట్లయితే తప్పకుండా మొదలు పెట్టండి బుధవారం, గురువారం తర్వాత. ఇంకొక విషయం ఏంటంటే ఈ వారం కనుక చూసుకున్నట్లయితే కుంభరాశి వారు కొన్ని కొత్త పనులు మొదలు పెట్టేటప్పుడు ఎవరిదైనా పూర్వ సలహా తీసుకొని మొదలు పెట్టండి. ఎందుకంటే రాశిలో రాహు ఉన్నాడు. సూర్యుడు, బుధుడు, గురుకి రాహు సంబంధం కలిగి ఉండడం వల్ల కొద్దిగా అహంకారం కావచ్చు, కొద్దిగా తొందరపాటు కావచ్చు, ఇవి క్రియేట్ అవుతుంటాయి. దాంపత్య జీవితం అంతా సరిగా కనిపించట్లేదు. శత్రులు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది, కానీ పెరిగిన శత్రులు మిమ్మల్ని ఏమీ చెయ్యరు. కొద్దిగా ఆర్థిక వ్యవహారాల లోపల జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని చేయండి. విద్యార్థులకి బెస్ట్ గుడ్ ఉండబోతుంది. లెర్నింగ్ చేసేవారు, హై లెవెల్లో ఎడ్యుకేషన్ చేసేవారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకు బాగుండబోతుంది. ఇంకొక విషయం మీకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏదైనా ఉందా అంటే ఈ వారం కొద్దిగా ట్రావెలింగ్ కనబడుతుంది. బయటటి భోజనం అస్సలు చేయకండి. కొద్దిగా భోజనం పట్ల నియంత్రణ చాలా అవసరము. రాశిలో రాహు ఉండడం వల్ల కొద్దిగా వైరల్ ఇన్ఫెక్షన్ సడన్లీ పెరుగుతుంది. ఈ వారం కుంభరాశి వారికి లాస్ట్ వారం కన్నా ఈ వారం బెస్ట్గా ఉండబోతుంది. గోచర గ్రహరీత్యా అయితే మీకోసం బాగుండబోతుంది. ఎలాంటి శని ఉన్నా కూడా కొన్ని చేంజెస్ మీ లైఫ్ లోపల తప్పకుండా జరుగుతాయి. సంతాన వ్యక్తిగత జీవితం లోపల కొద్దిగా భయం అది వదిలేసినట్లయితే మిగతాని మీకోసం ప్లస్లోనే ఉన్నాయి. ఈ వారం ఎక్కువ అంటే ఎక్కువగా మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన ఎక్కువ చేయండి. కుదిరినట్లయితే ప్రతిరోజు మహాలక్ష్మి అమ్మవారి దర్శనం చేయడానికి ప్రయత్నించండి, బాగుంటారు. మీనరాశి వారి కనుక చూసుకున్నైతే మీనరాశి వారికి ఈ వారం కూడా బాగుండబోతుంది. అంత భయపడాల్సిన అవసరం లేదు. చతుర్థ స్థానం లోపల 3 గ్రహాలు ఉన్నాయి, గురువు, సూర్యుడు, బుధుడు. అదే రకంగా ద్వాదశంలో రాహు ఆస్పెక్ట్ ఉండడం వల్ల ఇది కొద్దిగా కొన్ని విషయాల లోపల ఇబ్బంది వదిలేసినట్లయితే మిగతా అన్ని చోట్ల మీకు ప్లస్లోనే ఉండబోతుంది. ఈ 3 గ్రహాల సప్తమ సంబంధం దశమ స్థానంతో ఉండడం వల్ల కొద్దిగా చేసే పని లోపల కొద్దిగా కన్ఫ్యూజన్స్ అయితే ఎక్కువగా ఉంటుంటాయి. సరైన నిర్ణయం తీసుకోలేకపోతుంటారు, సరిగా మేనేజ్మెంట్ చేయలేకపోతుంటారు. దానివల్ల కొద్దిగా మానసికమైన ఒత్తిడి పెరుగుద్ది. ఎవరికైతే ముందు నుంచెలా బీపీ, షుగర్ ఉందో అలాంటి వారు కొద్దిగా హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. డాక్టర్ని సంప్రదించడానికి ప్రయత్నించండి. ముందు నుంచెలే డబ్బులు ఎవరికైనా ఇచ్చి మోసపోయి ఉన్నట్లయితే ఈ వారం వదిలేండి. ఈ వారం వచ్చే అవకాశాలు కనిపించట్లేవు. ఎవరి దగ్గర నుంచి అప్పు చేయాలని అనుకున్నట్లయితే చేయవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ వారం కొన్ని కొత్త విషయాల లోపల మీ ప్రశ్నకి సంబంధించిన సమాధానం ఈ వారం మీకు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. అలాగే మీన రాశి వారికి రాశిలో సాటర్న్ 12th లోపల రాహు ఉండడం వల్ల కొద్దిగా ఏంటంటే చేస్తున్న ప్రతి పని టైంకి కాలేకపోవడం వల్ల నిరుత్సాహ పొందకండి. మీకోసం ఒక ఏదైతే జరుగుతుందో మంచి కోసమే అవుతుంది, కానీ మీరు అది తొందరపాటు చేసినట్లయితే ఇబ్బంది కూడా అవుద్ది. ఈ వారం ప్రత్యేకంగా ఏంటంటే సోమవారం, మంగళవారం, బుధవారం ఈ 4 రోజులు ఏవైతే ఉన్నాయో ఈ వారాల లోపల కొద్దిగా మనసు సరిగ్గా ఉండదు, భయంగా ఎక్కువ పెరుగుతుంటుంది. కుటుంబం లోపల కొన్ని కొత్త కార్యాలు మొదలుపెట్టే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మీనరాశి వారు ఈ వారం చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం గణపతి ఆరాధన చేయండి. కుదిరినట్లయితే దేవాలయం లోపల ప్రతిరోజు వెళ్ళి కొద్దిగా మీ యథాశక్తి అక్కడ సేవ చేయడానికి ప్రయత్నించండి. శారీరకంగా కొద్దిగా అక్కడ సేవ చేయండి. దీనివల్ల మనసు లోపల ఎనర్జీ, ఆత్మవిశ్వాసం మీకు పెరుగుతుంది. ఇది ఈ వారం రాశి ఫలం అయితే ఉండబోతున్నాయి. నెక్స్ట్ వారం మనం మళ్ళీ కలుసుకోవడానికి అంటే వార రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో మనం చెప్పుకోవడానికి ప్రయత్నించుదాం.
శ్రీమాత్రే నమః.